వచ్చి ఆడుకున్నందుకు ఒకవేళ నా ప్రాణాలు పోతే వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదని సంతకం పెట్టించారు. వెళ్ళి గో కార్టింగ్ చేద్దాం అనుకుంటే చాలా జనం ఉన్నారని చూసి వెనక్కి వచ్చేసాను. తర్వాత వెళ్దాంలే అని బౌలింగ్ కి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి. నగరాల్లో ఆకాశం తాకి అంతస్తులు ఎక్కువ, ఆడుకోవడానికి చోటు తక్కువ. తర్వాత తుపాకీలతో కాల్చడం మొదలు పెట్టాను. మొట్టమొదటిసారి గురైతే తప్పుకుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుని చిత్రహింసలు పెట్టిన నా బాస్ ఇంకా నా మేనేజర్ ముఖాన్ని గుర్తు తెచ్చుకుని కాల్చితే కరెక్ట్ గా గురికి తగులుకుంది. స్కోర్ చూస్తే మన ఆర్మీలోకి వెళ్ళిపోవచ్చు కదా అని అనిపించింది. అవెంజర్ క్యారెక్టర్ లాగా గెటప్ ఎందుకు అనుకుంటున్నారా? నేను తోలబోతుంది ఇప్పుడు ఆఫ్ రోడ్ ఏటీవీ రైడ్. నేను స్కూటీ తీస్తేనే చుట్టుపక్కన వాళ్ళు ఒక పోటంతా బయటికి రారు. ఇన్స్ట్రక్టర్ నా నడకను చూసే భయపడి ఒక 18 సార్లైనా ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన అన్ని సార్లు చెప్పినందుకైనా న్యాయంగా లోపల ఒక అబ్బాయినైతే విజయవంతంగా గుద్దేశాను. ఇప్పటికే ఏటీవీ నడిపి నా బుర్రలో పేగులు తిప్పేసాయి. ఇంకా గో కార్టింగ్ ఏం చేస్తానులే అనుకుని అక్కడి నుంచి వచ్చేసాను. ఈ పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటున్న వయసులో నేను పాలుని ఏ పూల కొండిలో వంపాలని ఆలోచించేదాన్ని. దరిద్రం చేతికి కొని తెచ్చుకోవడం అంటే ఇదేనేమో. వాళ్ళు ఇచ్చిన అల్లాటప్పాలు షూలేసుకుని నేను వేసిన ప్రతి బాల్ నిబ్బరంగా వేస్తే బొక్కలో నుంచి పక్కకు తప్పుకుపోతుంది. నా స్కోర్ బోర్డు ని చూసి చుట్టుపక్కన వాళ్ళు కూడా వాళ్ళ ఆటను ఆపేసి మరి ఎవరమ్మా ఈ మహాతల్లా ఆడుతుంది అన్నట్టు నా ముఖం చూశారు. చివరికి ఇన్స్ట్రక్టర్ వచ్చి కూడా నాకు నేర్పించి వెళ్ళాడు. దరిద్రమైన గేమ్, ఈ గేమ్ ఎవరు ఇన్వెంట్ చేశారు కానీ చాలా చెత్తలా ఆడి. ఇంకా అవమానం తట్టుకోలేక వెంటనే గోడ దూకేసి బయటికి వెళ్లి తిన్నాను. ఇంతే నా కష్టాలు. ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియో.